ఆ విధంగా దేవుని యొక్క మహిమ ఆనాడు ఆదినమున ఆ ప్రజల మీద కుమ్మరించబట్టమని మనం చూస్తూ వచ్చినాం. దేవుని యొక్క మహిమ ప్రభావం దానిని మనుషుడు తట్టుకోవడం చాలా కష్టం. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయములో ఆ మహిమా స్వరూపుడైన దేవుని సన్నిధిలో ఉన్న కెరాబులు సెరూబులు 2 రెక్కలతో తమ పాదములను కప్పుకొనుచు, 2 రెక్కలతో తమ కన్నులను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత ఆయనను స్తుతిస్తున్నారు. ఆ మహిమా స్వరూపైన దేవుడిని పరలోకములో ఉన్న శరాపులు కెరూబులు చూడలేకపోతే నువ్వు నేను చూడగలమా? అందుకని చూడలేకనే కనులు కప్పుకున్నారు వాళ్ళు. సో మహిమా స్వరూపైన ఆ దేవుడిని ఎరుగక మనము కూడా ఒకప్పుడు సిలువ వేశాం. అయితే ఆ మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినామని దేవుని వాక్యమ చేత మనం ఎప్పుడైతే హెచ్చరించబడ్డామో, సంధించబడ్డామో, పశ్చాత్తాపడి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును, మహిమా స్వరూపుడైన ఆయనను రక్షకుడుగా అంగీకరించి దేవునిలో కొనసాగటానికి ఆయన సహాయం చేస్తున్నాడు. అయితే రక్షించబడిన తరువాత కూడా మరలా మనము హెబ్రీ రాసిన పత్రిక 6:5 ప్రకారముగా మరలా మనము ఆయనను సిలువకు అప్పగిస్తూ ఉన్నాం. ఏలాగునా అని ప్రశ్నించుకున్నాం. మరలా ఏ విధముగా మనము ఆయనను సిలువ వేస్తున్నాం అని ప్రశ్న వేసి ప్రశ్నకు సమాధానమే గలతీ 1:23-24 కలిసి ఉంటే చదవండి. మునుపు మనలను హింస పెట్టినవాడు మతమును విని వారు నన్ను బట్టి దేవుడిని. సో ఎలాగన మరలా మనం ఆయన సిలువ వేస్తున్నామంటే అక్కడ పౌలు అంటున్నాడు, వారు నన్ను బట్టి దేవుడు ఏం చేశారు? మహిమ పరిచర్య. అంటే మన ఇంటిలో కానీ, మన బంధువుల మధ్య కానీ, సంఘములో కానీ, సమాజములో కానీ, పొలములో కానీ, ఉద్యోగములో కానీ, కాలేజీలో కానీ మనల్ని బట్టి దేవునికి అవమానమును తీసుకొని వస్తూ మహిమ తీసుకురావలసిన వారమైన మనము అవమానమును తీసుకొని వస్తూ ఆ విధముగా ఆయనను సిలువ వేస్తూ ఉన్నాం. అవును, గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎన్నిసార్లు దేవుడిని మహిమపరచవలసిన నీవు నేను మన నోటి మాటల ద్వారా, మన వస్త్రధారణ ద్వారా, మన ఇంటిలో ప్రవర్తించే ప్రవర్తన ద్వారా, మన బజార్లో ప్రవర్తించే ప్రవర్తన ద్వారా ఎంతమంది ఈ యొక్క బైబిల్ పట్టుకొని కర్మేలకు వెళ్ళద్దు కానీ ఈ బతుకంతా మారదు అని నిన్ను గురించి దూషించట్లేదా దేవుణ్ణి? వాక్యాలు రాస్తూ ఉంటే ఒక బ్రదర్ రాస్తూ ఉంటే అయిపోయిన తర్వాత సాయంకాలం రోడ్డు మీద నిలబడ్డాం, నేను ఒక 3 బ్రదర్స్. ఒక ఆయన మార్గాన్ని అలా పోతా ఉంటే ఆపి ఏమయ్యా ప్రార్థనకి వెళ్తా ఉన్నావా అని అడిగా. ఇక్కడికి రాడులేండి, ఇంకో చోటుకి వెళ్తున్నాడు. వెళ్తున్నావంటే ఆగి ఒకటే అన్నాడు, వెళ్ళే వాళ్ళందరూ బాగున్నారు ఏందని అన్నాడు. బాగున్నారని అంటూ కనుక ఇంట్లో ఒక ఆయన బయట ఒక ఆయన అంటున్నాడు. ఆయనే వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు కొన్ని కనుక నాకు తెలుసు, కొన్ని సంఘటనలు కనుక వారు మీరు చెప్పిన విషయాలను బట్టి నేను ఎరుగుదును అంటున్నాడు. సంకట పట్టుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళి ముసుగులేసుకొని ప్రార్థన చేసి వస్తే సరిపోయిందా అని ఆదాపుగా 1 గంట 30 గంట మాట్లాడుతూ వచ్చాడు. నేను ఎందుకు చెప్పాను ఈ మాట తెలుసా? బైబిల్ పట్టుకొని ముసుగేసుకొని మందిరానికి వస్తుంటే సరిపోలే, నిన్ను బజార్లో ఏమంటున్నారు? నిన్ను చూసి దేవుడిని మహిమపరుస్తున్నారా?
మహిమకరముగా బ్రతుకు ఉన్నదా జీవితంలో? జీవిస్తున్నామా అని సిలువ వేయట్లేదా? మళ్ళీ మరలా బాహాటముగా యేసు ప్రభుని సిలువ వేస్తున్నాం. నేనొస్తే ఖచ్చితంగా ఉండి వస్తానంటున్నాడు. వచ్చి చూపించకూడదనంటే మళ్ళీ దానికి సమాధానం చెప్పడు. ప్రియమైన వారరా, ఇలాగా జాగర్లమూడి పల్లిలో చాలామంది దేవుడినికి దూరం అవడానికి కారణం ఎవరో తెలుసా? ఇంటిలో ఉన్న భార్యలు, ఇంటిలో ఉన్న పిల్లలు, భర్తలే. పోయే వాళ్ళందరూ బాగున్నారా? ప్రియమైన వారరా, దేవుడి నామం ఎంత బజారు పాలవుతుంది. ఎందుకు నువ్వు అలాగ బ్రతుకుతున్నావు? ఒకసారి కాకపోయినా ఒకసారి బుద్ధి రావాలి కదా. బుద్ధి రావట్లే మనకి. ఇంకా ఆయన సిలువేయటానికి ఇష్టపడుతున్నాం. సో ఏదేమైనప్పటికీ ఆ బ్రదర్ అన్నాడనే కాదు, నీ బ్రతుకు నీకు తెలుసు, నా బ్రతుకు నాకు తెలుసు, ఎలాగ ఆయన సిలువ వేస్తున్నామనే సంగతి. ఈ సమయంలో మరలా మొదటి సమయాల గ్రంథంలోకి వెళ్తున్నాను. నేను ఏలీ కుమారుల దగ్గరికి వెళ్తున్నాను. ఏలీ కుమారులు దేవుడి మందిరములో యాజకత్వం చేసేవాళ్ళు, దేవుని యొక్క మందిరం యొక్క సేవ చేసేవాళ్ళు. నేను అక్కడే ఉండమని చెప్పాను కదా, నువ్వెందుకు వచ్చావు? చూసుకోవాలి అక్కడ ట్యాంకులు అవన్నీ. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ జీవిత యాత్రలో మన పరిశీలన చేసుకుందాం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయములో ఏలీ కుమారులైన హోఫ్నీ ఫినెహాసులు మనకు కనబడతారు. హోఫ్నీ ఫినెహాసులు కనబడతారు. వారిద్దరి యొక్క జీవితాలను, వారు చేసిన యొక్క దేవుడికి మహిమకరముగా యాజకత్వం చేయవలసిన వారు దేవుడి నామాన్ని దూషణ పాలవటానికి కొరకై వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ వచ్చారో మనం 2 వారాలు చూస్తూ వచ్చినాం. ఇది 3వ వారం. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం నుంచి వెళ్తున్నాను నేను ఈరోజు. 22 నుంచి. ఏలీ బహువృద్ధుడాయను, ఇజ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షీణించుట మాట చెవిని పడగా వారిని పిలిపి ఇట్లా నేను చాలు. మొదటిది, హోఫ్నీ ఫినెహాసులు చేస్తున్న పని. ఇప్పటికే కొన్ని చూస్తూ వచ్చినాం. ఇక్కడ 22వ వచనములో మరొక మాట చెప్తున్నాడు. దేవుడి మందిరమునకు వస్తూ ఉన్న స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. శయనించుట అంటే వారితో శారీరకముగా కలవటం అన్నమాట. దావీదు ఎలాగైతే ఉరియా భార్య యొక్క తనతో పిలిచి ఆమెను చెరిపి పంపించాడో అలాగా ఈ యొక్క హోఫ్నీ ఫినెహాసులు దేవుడి మందిరానికి వచ్చే స్త్రీలతో శయనించుచు ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైన పని చేస్తున్నారో. ప్రియమైన సంఘమా, మానవుని యొక్క జీవిత యాత్రలో ఇక్కడ కూర్చున్న మనం, మన జీవిత యాత్రలో నిలబడిన నేను కానీ, కూర్చున్న నీవు కానీ, మన అంతరంగాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనమును కూడా దేవుడి మందిరమునకు వచ్చే స్త్రీలతో, పురుషులతో అసభ్యమైన, దేవునికి ఇష్టము లేని హేయమైన పనులు చేయట్లేదా? చెయ్యలేదా? గతంలో ఎప్పటికీ చేస్తూ ఉండలేదా? బజారులో మళ్ళీ వచ్చి ప్రభు వలలో పాలు పొందట్లేదా నీ జీవితంలో? అదే ఆ బ్రదర్ అంది. కేరిగా మనం మాట్లాడుతూ ఉంటే, ప్రియమైన సంఘమా జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు మనం మన జీవితంలో
ఆత్మీయ జీవిత యాత్రలో స్త్రీలు పురుషులు అందుకొని అన్నాడు. చదువుతారా మాట? 1 కొరింథీ 7వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు వ్రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు మీలో జరుగుచూ ఉన్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. ప్రతి స్త్రీకి గమనించాలి, అయినను మీలో జారత్వములు జరుగుచూ ఉన్నందున. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి వానికి సొంత భర్త ఉండాలి. కారణం ఏంటంటే శారీరకమైన యొక్క పాపములు జరిగిపోతున్నాయి, జారత్వములు వ్యభిచారములు జరిగిపోతున్నాయి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ మనుషుడు ఏం చేస్తున్నాడు? ఏమన్నాడు? దావీదుతో ఒక మాట చూద్దాం రండి. ఆ మాట 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. నేను చదువుతున్నాను. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుతుని, ఇది చాలదని నువ్వు అనుకుని నడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి. ఆ దినాలలో బహుభార్యత్వం ఉండేది. దావీదుతోటి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుస్తున్నాడు. నీ యజమానుని యొక్క స్త్రీలను నీకు అప్పగించా, వారితో నువ్వు కనుక శారీరకంగా సుఖపడుతున్నావు. అలాగనే నీకంటూ కొంతమంది ఉన్నారు. ఇది కూడా చాలా అనుకుంటే ఇంకా నేను ఇచ్చేవాడినిగా నీకు. ఓ దావీదా, నువ్వెందుకు ఉరియా భార్య యొక్క తనతో నువ్వు పాపం చేశావు? చాలా అనుకుంటే ఇంకో నాకు దయచేపడవండి ఇచ్చేవాడిగా నీకు నేను. ఇప్పుడు లేదు రండి, ఇప్పుడు చేసుకుంటారేమో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లేదు బహుభార్యత్వం. సో దేవుని యొక్క సన్నిధిలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలం అది. ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం. కాబట్టి ఇక్కడ కూడా ఏలీ కుమారులు దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతోటి పాపము చేస్తూ వచ్చారు. ఇక్కడ కూర్చున్న మనలో అనేకులు అలాంటి యొక్క వ్యభిచారము కానీ జారత్వము కానీ కనుక భయంకరమైన కార్యాలు చేసిన వారముగా ఉండి దేవుడిని మనం మన జీవితంలో మహిమపరచకుండా ఆయనను అవమానపరచడానికి హేతువైపోతున్నాం. ఇది మొదటి లక్షణం. రెండవది ఏలీ కుమారులు చేసిన రెండవ పని చూద్దాం. 23 నుంచి ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. చాలు. రెండవది, మీరు ఈ జనుల ముందర మంచి కార్యాలు చేయలా, ఈ జనులందరి ముందు మీరు చెడ్డ కార్యాలు చేశారు. ప్రియమైన సంఘమ, ఎంతగా బరితెగిస్తున్నారంటే ఈ దినాలలో విశ్వాసులు. చెడ్డ కార్యాలు ఎవరికి తెలియకుండా జరిగిస్తుంటారు కొంతమంది, కానీ కొంతమంది బరితెగిస్తారన్నమాట. ఎవరు అనుకుంటే నాకేందంట అనేటి యొక్క తలంపుతోటే ఆ చెడ్డ పనులు, చెడ్డ కార్యములు, దేవునికి ఇష్టము లేని అసహ్యమైన కార్యములను విచ్చలవిడిగా బహిరంగంగానే సమాజంలోనే అందరూ చూస్తూ ఉండగా జరిగిస్తుంటారు. చెడ్డ కార్యం అంటే ఒక వ్యభిచారమనే కాదు, ఇంకా అనేక చెడ్డ కార్యములు అని అన్నాడు అక్కడ. మీరు చేస్తున్న చెడ్డ కార్యములు గురించి నాకు వినబడుతున్నాయి. అవును, ఇంకెన్ని రకరకాలు చేశారు. వచ్చిన ఎంతమందిని ఏడ్పిస్తూ వచ్చారు, వచ్చిన ఎంతమందిని బాధ పెడుతూ వచ్చారు, వచ్చిన ఎంతమందిని
కన్నీరు పెట్టిస్తూ వచ్చారో మనకి తెలియదు. కానీ ఒక మాట మాత్రం రాయబడింది అక్కడ, చెడ్డ కార్యములు మీరు చేసినవని. అవును, ఈనాడు ఈ చెడ్డవన్నీయు ఎక్కడ? మార్కు వార్త 7:21 అనుకుంటా, చదువుతారా? లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి. గమనించాలి, అక్కడ 13 ఉంటాయి. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలువెడలి. ఎస్, మొదటిది స్త్రీలతోటి శారీరకమైన సుఖమును అనుభవిస్తూ పాపము చేస్తూ సెక్షువల్ హరాస్మెంట్ చేస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. రెండవది, ఈ చెడ్డవన్నీ చేస్తూ వారు తమను తాముగా ఏం చేసుకుంటున్నారు? అపవిత్రం చేసుకుంటూ ఉన్నారు. కాదా? పోయిన ఆదివారం నుంచి ఇప్పటి వరకు చెప్పు, ఎన్ని చెడ్డ పనులు అక్కడ ఉన్న 13 రకాలు ఉన్నాయి. ఆ 13 రకాలలో ఎన్ని కార్యాలు చేసి నిన్ను నీవుగా నన్ను నేనుగా అపవిత్రం చేసుకుంటూ వచ్చినావు. అపవిత్రం చేసుకొని చెడ్డవని చేసి ఆయనను బాహాటంగా సులువేయట్లేదా? మళ్ళా మనము ఎవరిని కళ్ళు కప్పుతావు? నీ భర్తను కళ్ళు కప్పచ్చు, నీ భార్య కళ్ళు కప్పచ్చు, మీ అమ్మ నాన్న కళ్ళు కప్పచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళ కళ్ళు కప్పచ్చు. దేవుడి కళ్ళు నువ్వేమీ కప్పలేవు. దేవుడే మాట్లాడుతున్నాడు. చెడ్డ కార్యాలు చేస్తూ వచ్చారా మీరు? చెడ్డ కార్యాలు చేసి మీరేం చేస్తూ వచ్చారంటే అపవిత్రమైపోతూ వచ్చారు. ఇది రెండవ లక్షణం. నువ్వు ఏ చెడు పని చేస్తూ అపవిత్రమైపోయి దేవునిని మరలా సిలువ వేస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇది రెండో విషయం. మూడవది రండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయమే 29వ వచనం చదవండి. 29, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచు ఉన్నారు. చాలు. మూడవది, వీరేం చేస్తున్నారట? దేవుని మందిరమునకు తీసుకొని వస్తున్న బలి నైవేద్యములను దేవుడు తృణీకరించడం వేరు. దేవుడు తృణీకరిస్తూ వచ్చాడు. ఒక చోట మలాకీ గ్రంథం 1వ అధ్యాయము చదువుతారా వచనం 12 నుండి. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని దూషిస్తున్నారు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగుల దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యమును చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించున్నా అని యెహోవా ఇదిగో తృణీకరిస్తున్నాడు దేవుడు. వారు వారి జీవితములను చేస్తున్న బలి నైవేద్యమే రాగుండయో కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయితే ఇక్కడ ఉన్నట్టు యొక్క మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం కనుక ఈ వచనంలో ఉన్న ఇక్కడైతే మంచి బలి నైవేద్యమునే తీసుకొచ్చారు వాళ్ళు తీసుకురావటానికి. అక్కడ మన మలాకి గ్రంథమును దేవుడు తృణీకరించాడు. దేవుడు తృణీకరించే బలి నైవేద్యాలు తీసుకొచ్చారు. అందుకని దేవుడు తృణీకరించారు. ఇక్కడైతే దేవుడు అంగీకరించే బలి నైవేద్యాలు వారు తీసుకొచ్చినా వీళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. అవును ప్రియమైన సంఘమా, అందుకనే లోకంలో సామెత ఉంది, దేవుడు వరం ఇచ్చినా
ఏం చెప్పండి, పూజారి వరవీడంట, అట్టుందన్నమాట. ఇది దేవుడేమైనా అంగీకరించురా బాబు అంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎస్, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కానీ కయ్యూను అర్పణ దేవుడు ఏం చేశాడు? దేవుడు తృణీకరించడం కాదు ఇక్కడ మనం చదువుతున్నది. కానీ హోఫ్రీ ఫినిహాసలే దేవుడి మందిరమునకు తీసుకొని వస్తున్న బలి నైవేద్యములను వారు తృణీకరిస్తూ వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమైన సంఘమా, ఈనాడు మన జీవితంలో మనమును కూడా అలాగా దేవుని సన్నిధిలో తృణీకరించబడుతున్న వాటిని తీసుకొని రాబడుతూ ఆ విధముగా మన జీవితంలో తృణీకరించట్లేదా దేవుడిని? బ్రదర్స్ కొంతమంది కానుక లెక్క పెడితే నాకు చూపిస్తారు, అన్న చూసావా ఈ 100 రూపాయలు ఎట్టుందానని, చూసావా ఈ 20 రూపాయలు ఎట్టుందానని. పక్కన పెట్టండిలే అని చెప్తా. ఎక్కడ చెల్లుబాటు కాకపోతే ఎక్కడ చెల్లుబాటు అవుద్ది? మందిరంలో చెల్లుబాటు అవుద్ది అన్నమాట. నా దగ్గర ఉన్నాయి చినిగిపోయిన కాగితాలు. వేసిన గొప్ప మహానుభావులు ఉన్నారు ఇక్కడ మందిరంలో. ఎక్కడ చెల్లకపోతే ఇక్కడ చెల్లుతుంది అన్నమాట. అది వాళ్ళకే వదిలేస్తున్నాను దాన్ని, నేనేం చేసేదేం కాదు. కనుక దేవుడే చూసుకుంటాడు. నీవు దేవుని ఎలాగ గణపరుస్తున్నావో దేవుడికి బాగా తెలుసు. ఆ విధముగా నీ ఇష్టానుసారముగా నీ జీవితంలో బలి నైవేద్యములను తృణీకరించుకుంటూ వెళ్ళిపోతున్నావు నీ జీవితంలో. 3 చెప్పా, నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. మొదటిది ఏంటిది? కూడి వచ్చిన స్త్రీలతో ఏం చేస్తున్నారు? వాళ్ళు శారీరకంగా వ్యభిచారం చేస్తూ జారత్వం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. రెండవది ఏంటిది? వారు చెడ్డ కార్యములు చేస్తూ తమను తాముగా ఏం చేసుకుంటున్నారు? పరిశుద్ధులుగా ఉండవలసినది, పవిత్రముగా ఉండవలసినది వారు తమను తామే చేసుకుంటున్నారు, చెడ్డ కార్యాల ద్వారా అపవిత్రులుగా చేసుకుంటున్నారు. మూడవది ఏంటిది? ఆయన దేవుని సన్నిధిలో బలి నైవేద్యం తీసుకొని వస్తుంటే వారు ఆ బలి నైవేద్యములను వీరే ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. మన జీవిత యాత్రలో మనమును కూడా అనేక సార్లు తృణీకరించబడిన బలి నైవేద్యాలు మనము తీసుకొని వచ్చి దేవుడిని మహిమపరచకుండా ఎన్నిసార్లు మనమును ఆయన నామాన్ని చెడ్డ పేరు తీసుకొస్తూ వచ్చినాం. ఈ 3 రకాలుగా బాప్తిస్మలో పాలు పొంది ప్రభు బలలో పాలు పొందుతూ దేవుడికి అవమానం తీసుకురావలేదా? ఈ వారములో తీసుకురాలేదా? అందుకని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను ప్రేమాస్వరూపైన దేవుడు ఆయన దీర్ఘశాంతము చేత నిన్ను ఓర్చుకొని మరొక దినమును ప్రభు దినమునిచ్చి నిన్ను హెచ్చరించి, ఇలాంటి నిన్ను ఇంకా నేనేం చేస్తున్నాను? ఓర్చుకుంటూ ఉన్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకై నేను చేసిన సిలువ యాగములో నిన్ను క్షమిస్తున్నాను, ఎక్కడైనా జాగ్రత్తగా బ్రతుకు అని, నన్ను ఆరాధించి నన్ను మహిమపరచు అని దేవుడు మనతో సూటిగా మాట్లాడుతుండగా ఆ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచడం కొరకాయ ఆయనే నీకు నాకు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. మనం ఆరాధనకి వెళ్ళిపోదాం.